హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య, పిట్టగోడ గార్డెన్ అండి. ఆల్రెడీ నేను పసుపంతా హార్వెస్ట్ చేశాను, అది వీడియో కూడా పెట్టానన్నమాట. ఫుల్ బ్లాక్ సాయిల్ వర్మీ కంపోస్టేనండి. ఎందుకంటే మన ఫ్రెండ్స్ వల్లనే, మన ఫ్రెండ్స్ అంటే ఎవరో కాదండో, ఎర్త్ వర్మ్స్. వాటికి కావాల్సినంత ఫుడ్ మనం వాటికి కిచెన్ నుంచి వచ్చినవి అన్ని పీల్స్, వెజిటేబుల్స్ పీల్స్, ఫ్రూట్స్ అవన్నిటినీ మనం వాటికి ఇస్తే ఎర్త్ వర్మ్స్ మన కోసం వర్మీ కంపోస్ట్ చేసి పెడుతుంది అనమాట. ఎక్కడ పాట్ ఓపెన్ చేసి చూసినా కానీ ఎర్త్ వామ్సేనండి, ఫుల్గా అవే ఉన్నాయి. ఎండాకాలంలో కూడా పైకి వచ్చి పడుకొని ఉంటున్నాయి. అంటే మనం ఇచ్చే ఫుడ్ వాటికి ఎక్కువ అవ్వడం వల్ల పైన అంతా నేను డైరెక్ట్ మెథడే చేస్తాను. మొత్తం మట్టితో కలిపేసి పైన మొత్తం కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ అంతా మట్టితో కలిపేసి వేయడం వల్ల వాటికి ఫుడ్ దొరుకుతుంది, తేమ దొరుకుతుంది, మంచిగా హ్యాపీగా బతుకుతున్నాయి అన్నమాట. చూడండి ఎన్ని ఎర్త్ వర్మ్స్. సరేనండి, ఈరోజు పసుపు సెకండ్ మెథడ్ ఏంటంటే పసుపుని ఉడకబెట్టుకునే విధానం ప్లస్ పౌడర్ చేసుకునే విధానం గురించి తెలుసుకుందామండి. ఆల్రెడీ అందరికీ ఈ ప్రాసెస్ తెలుసు అనుకుంటున్నాను, కానీ మళ్ళీ ఒకసారి చూసి తెలుసుకుందాము. చూడండి, పసుపు అంతా మొత్తం శుభ్రంగా వాష్ చేసి మంచిగా ఉంచానన్నమాట. ఇంకొకసారి ఉడకబెట్టుకోవడం వల్ల కూడా చాలా లాభం ఉందన్నమాట. ఒకసారి ఉడకబెట్టుకున్నామంటే గడ్డ కొంచెం లూజ్ అవుతుంది. ఉడకబెట్టుకోవడం వల్ల కొంచెం ఏమన్నా సాయిల్ ఉన్నా కానీ వదులుతుందనమాట. ఏమన్నా మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా ఉన్నా కానీ చనిపోతాయి. ఉడకబెట్టుకోవడం చాలా మంచిది. ఇండైరెక్ట్గా అంటే ఉడకబెట్టుకోకుండా కొంతమంది పౌడర్ కూడా చేసుకుంటారు, కొంతమంది ఉడకబెట్టి కూడా పౌడర్ చేసుకొని నిల్వ చేసుకుంటారనమాట. తర్వాత ఇది ఎండాకాలం కదా, ఈ ఎండాకాలం టైంలోనే మనం హార్వెస్ట్ చేసేసి ఉడకబెట్టుకొని పసుపు తయారు చేసుకునే టైం చాలా మంచిది. ఎందుకంటే ఎండాకాలంలో మంచిగా పసుపు అనేది బాగా ఎండిపోతుందనమాట. అండ్ పసుపు ఉన్న పిలకల్ని మనం నాటుకుంటే కూడా ఈ టైంలో మొలకలు కూడా వస్తాయి, నాటుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మంత్ అయితే నాటుకోవచ్చు. ఇంకా ఉడకబెట్టుకునే విధానం గురించి తెలుసుకుందామండి. మొత్తం శుభ్రంగా వాష్ చేసుకున్నాను కదా, నాకైతే ఇవే వెళ్ళినాయి. నెక్స్ట్ టైం అయితే ఇంకా నేను వదలను. చాలా అన్ని గార్డెన్లో నేను పసుపు చెట్లే వేసేస్తాను. ఎందుకంటే ఈసారి నాకు కొన్ని వెళ్ళినాయి కాబట్టి. చూడండి, బౌల్ తీసుకున్నాను, వాటర్ పోసేసి అందులో పసుపు గడ్డలు వేసేసాను అనమాట. నాకు కొన్ని ఉన్నాయి కాబట్టి ఒక 5 minutes ఆర్ 6-7 minutes ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉంటే మాత్రం ఒక 10 minutes ఉడకబెట్టుకోండి. చూడండి, కలర్ వచ్చేసింది. ఎంత ఎక్కువ ఉడకబెట్టుకోవడం కూడా మంచిది కాదు, ఎందుకంటే అందులో ఉన్న ఫ్లేవర్ అంతా బాగా ఉడకబెట్టడం వల్ల మొత్తం ఫ్లేవర్ మొత్తం పోతుంది. స్మెల్ ఎంత గుమ్మలు ఆడిపోతుందో. కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళు దగ్గరికి ఇలా స్మెల్ చూస్తే ఆవిరి పసుపు అంతా మనకి మంచిగా కోల్డ్ కూడా పోతుందండి, బాగుంటుంది కూడా. స్మెల్ మాత్రం సూపర్గా ఉందండి. తర్వాత ఉడకబెట్టుకోవడం నా ప్రాసెస్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఒక 5 నిమిషాలు దాన్ని చల్లార్చాక నేను ఏం చేస్తున్నానంటే చాక్ తీసుకొని సన్నగా తురుముకుంటున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే గడ్డలు ఎక్కువ ఉంటాయి కదా, చాలా టైం పడుతుంది అని చెప్పేసి గ్రైండ్ చేస్తారు. నాకైతే కొన్ని 1 kg మందం ఉన్నాయి కాబట్టి నేను తురుముకుంటేనే నాకు ఇష్టం అనమాట. మొత్తం తురిమేశాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఎండబెట్టుకోవడం అండి. ఇప్పుడు ఎండలు గట్టిగా కొడుతున్నాయి, మనకి ఏం బాధ లేదు. వర్షాకాలం రాకముందే ఈ ప్రాసెస్ మనం ముందుగానే చేసేసుకోవాలి. వర్షాకాలం వచ్చే టయానికి చెట్లు నాటుకుంటే కొమ్మలు నాటుకుంటే చెట్లు వస్తాయి అన్నమాట. చూడండి ఎలా తురిమానో, ఎంత సన్నగా తురిమితే అంత తొందరగా ఎండుతుందన్నమాట. చూడండి, నెక్స్ట్ ప్రాసెస్ ఎండబెట్టే ప్రాసెస్ అనమాట. మంచిగా ఎండబెట్టాను. ఫస్ట్ రోజు 2 ప్లేట్లలో వచ్చింది కదా, మంచిగా 2 ప్లేట్లలో విడివిడిగా మంచిగా దూరంగా చేసి ఎండబెడుతున్నాను. నెక్స్ట్ డే 2 కలిపి 1 ప్లేట్లోనే వస్తుందండి, ఎందుకంటే అవి ఎండి దగ్గరగా వస్తుంది కాబట్టి. మంచిగా ఎండబెడితే అంత మంచి పసుపు నిల్వ ఉంటుంది మన దగ్గర. చూడండి, నెక్స్ట్ డే మొత్తం 1 ప్లేట్లోనే వచ్చేసింది, మంచిగా ఎండింది కూడా.
మంచిగా బెంగళూరులో బాగా ఎండలు స్టార్ట్ అయినాయండి. మొత్తం చెట్లు నరికేసి ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్లు ఒక బిల్డింగ్లు లేపేస్తున్నారనమాట చెట్లు లేకుండా. చూడండి అసలు ఎంత ఎండ కొడుతుందో, ఫుల్ ఎండ కొడుతుంది అమ్మా. తర్వాత ఈయన ఎండబెట్టుకున్న ప్రాసెస్ 2 days, నేనైతే 3 days ఎండబెట్టానండి. ఇది 3rd day అనుకుంటా, మూడో రోజు ఎండబెట్టాను. ఫ్రెష్గా బాగా ఎండబెట్టాను. ఎండబెట్టిన కాసేపుకి మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక మంచిగా చూడండి, మిక్సీ తేమ లేకుండా చూసుకోవాలి. అండ్ మూత కూడా తేమ లేకుండా చూసుకొని వాటిలో మొత్తం ఎండినవన్నీ వేసేసుకోండి. వేసుకున్నాక మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ గ్రైండ్ చేసుకోవడమే. మన గార్డెన్లో మన చేతుల మీదుగా ఆర్గానిక్ పసుపు మంచిగా పండించి హార్వెస్ట్ చేసి మన చేతుల మీదుగా పసుపు చేసుకొని తింటే అబ్బా ఎంత బాగుందంటే. అలాగే అన్నీ కూడా అండి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అన్ని లీఫీ వెజిటేబుల్స్ అన్నీ ఆర్గానిక్గా తింటే మనం ఎంత హెల్తీగా ఉంటామో మిగతా వాళ్ళకు కూడా ఇవన్నీ నేర్పించాలండి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రాను 1 year by year మొత్తం చేంజ్ అయిపోతుంది. లైఫ్ స్టైల్, ఫుడ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుందండి. అసలు ఎందుకు అలా జరుగుతుందో మనకు తెలీదు. ఆర్గానిక్ ఫుడ్, అన్నీ ఆర్గానిక్ తింటే మనం హెల్తీగా మంచిగా ఉంటాం. జబ్బుల బారి నుండి ఒక 50% అయినా తప్పించుకోగలుగుతామండి. ఆ జబ్బులు రావడం ఏమో గల్లికి పెద్ద పెద్ద హాస్పిటల్ తయారు చేసేస్తున్నారు. మంచిగా వాళ్ళకి లాభం అవుతుంది, మనకి మాత్రం నష్టం అవుతుంది. చూడండి, నేను గ్రైండ్ చేసేసాను శుభ్రంగా, జల్లెడ పడుతున్నాను అనమాట. ఇది నేనైతే 2 సార్లు 3 సార్లు మిక్సీ పట్టాను అనమాట. ఎందుకంటే పసుపు బాగా స్మూత్గా మెత్తగా రావడానికి. స్మెల్ ఎంత బాగుందో, స్మెల్ మాత్రం నాకైతే సూపర్గా నచ్చిందండి. స్మెల్ షాప్లో నుంచి తెచ్చినది అయితే అసలు పేపర్ కట్ చేసి ఓపెన్ చేయగానే స్మెల్లే రాదు. ఇది మాత్రం గుమ్గుమ్లాడుతుంది అనమాట స్మెల్. ఎంత బాగుందో. నేనైతే షాప్లో కొన్న పసుపు ప్లస్ మనం చేసుకున్న ఆర్గానిక్ పసుపు పక్కన పెట్టి చూస్తే చాలా తేడా ఉందండి, కలర్ తేడా. అసలు అమ్మో, ఇక నెక్స్ట్ టైం మాత్రం పక్కా నేను చాలా చెట్లు పెంచుకుంటాను, పసుపు చెట్లే పెంచుకుంటాను. నా గార్డెన్లో అల్లం చెట్ల కంటే పసుపు చెట్లు ఈజీగా పెరుగుతున్నాయి అన్నమాట. అందుకే నేను ఈసారి పసుపు చెట్లు చాలా పెంచుకుంటా. అల్లం గడ్డలు మాత్రం ట్రై చేస్తున్నారా. చెట్లు బాగానే పెరుగుతున్నాయి కానీ గడ్డలు మాత్రం చిన్నగా వస్తున్నాయి అన్నమాట. మంచిగా 3 సార్లు గ్రైండ్ చేసేసి పసుపుని జల్లెడ పట్టేస్తున్నాను. మంచిగా పసుపు చూడు ఎంత స్మెల్ వచ్చిందో అండి. ఒక 200 grams పసుపు వెళ్ళింది అనుకుంటా, 200 grams వెళ్ళిందిలేండి. స్మెల్ బాగుందండి, ఎంత బాగుందో స్మెల్ అయితే. నాకైతే ఈ చిన్న గడ్డ, ఒక గడ్డ, మా ఇంటి పక్కన ఒక అంకులు వాళ్ళు చెట్లు పెంచుకుంటుంటే చూసి, అంకుల్ అదేంటిది అని అడిగా, అంతే. పసుపు గడ్డమ్మా అని చెప్పాడు. నాకు చిన్న గడ్డ ఇవ్వా అంటే వాళ్ళ ఆవిడ ఒక చూపు చూసిందనమాట. నాకు మస్తు భయం వేసింది, అడుగుతూ కూడా తప్ప అనుకున్నా. కాకపోతే అంకుల్ నాకు చిన్న గడ్డ ఇచ్చిండనమాట. ఎందుకంటే అంకుల్ మంచిగా మాట్లాడతారు. ఆ చిన్న గడ్డ ఇప్పటిదాకా నేను పెంచుకొని పసుపు గడ్డలు చెట్లుగా పెంచుకున్నాను. మీరు కూడా నాలాగా ఎంతమంది పసుపు పండించుకొని ఆర్గానిక్గా తింటున్నారో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ ఎవరు చేస్తలేదు, కామెంట్ చేస్తలేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్ అండి.